ఇక వర్ష బీభత్సానికి ప్రత్యక్ష సాక్షి చెన్నై వాసి తిరుపతయ్య అనే ఒక ప్రైవేటు ఉద్యోగి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తిరుపతయ్య గారు, చెన్నైలో పరిస్థితి ఎలా ఉందండి? నమస్కారం అండి, నా పేరు తిరుపతయ్య. నేను అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్, గవర్నమెంట్ డిప్యూటెడ్ సార్. ఓకే, చెప్పండి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం సార్ ఇక్కడికి ట్రైనింగ్ కోసమని. ఓకే. అయితే మాకు తెల్లవారుజామున అనుకోకుండా రాత్రి 1 గంట ఆ సమయంలో నీళ్లు చేరుకున్నాయి సార్. మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన హాస్టల్లో ఉన్నాం సార్. ఓకే. హాస్టల్లో మాకు అర్ధరాత్రి నుంచి వాటర్ ఫ్లో కావడము జరిగింది. ఓకే సార్. ఇది ఫ్లోర్ బిల్డింగ్ వచ్చేసి 2 ఫ్లోర్స్ ఉంది సార్. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం వాటర్ ఫిల్అప్ అయిపోయినాయి. ఓకే. సెకండ్ ఫ్లోర్ కి ఇప్పుడు వస్తా ఉన్నాయి వాటర్. మాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసేదానికి కానీ మాకు సిగ్నల్ సరిగా పోవడం లేదు ఎవరికి. దాదాపు ఇక్కడ త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ గవర్నమెంట్ డిప్యూటీస్ చాలా మంది, ఒక 400 నుంచి 500 మంది దాకా ఉంటారు సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారండి? జస్ట్ మేము ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది సార్. ఆగస్టులో వచ్చాము ఇక్కడికి. ఓకే అండి. గతంలో ఇలాంటి వర్షాలు చెన్నైలో పడ్డం కానీ ఏమైనా జరిగాయా? ఇప్పుడు ఇదే ప్రప్రథమంగా ఇంత భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయా? మాకైతే గతం గురించి తెలియదు సార్. ప్రస్తుతం అయితే మేము ట్రైనింగ్ కి వచ్చి 3 months అవుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ తెలియదు. ఇక్కడ ఇరుక్కుపోయినాము, భోజనం లేదు ఉండేదానికి. పైనుంచి బోర్న వర్షం పడతా ఉంది. బిల్డింగ్ పాత బిల్డింగ్ ఇది. పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాము, ఎటువంటి సహాయక చర్యలు మాకు రాలేదు. జనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి అక్కడ? సార్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ ప్రాబ్లం సార్. ఓకే. తర్వాత వాటర్ స్టక్ అయినాయి, ఎక్కడికి కదలేని పరిస్థితి. ఓకే. బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఓకే. ఇంకా అది సార్ పరిస్థితి. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు. దాదాపుగా 500 మంది ప్రాణాలు బిక్కుమంటూ బాధపడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయండి ఇక్కడ? నిత్యావసర వస్తువుల ధరలు అంటే మేము ఎప్పుడు కొనింది లేదు సార్. హాస్టల్ ఫుడ్ మెయింటైన్ చేస్తా ఉన్నాం 3 నెలల నుంచి. ఓకే. వాళ్ళు తెచ్చుకొని వండాలన్నా కానీ వాళ్ళకు కూడా దొరికే పరిస్థితి లేదు. మా హాస్టల్ ఇన్ఛార్జ్ వాళ్ళు మరి విషయం తెలుసో తెలియదో వాళ్ళకైతే మాకు తెలియదు, కానీ కాల్ చేసేదానికి సరిగ్గా లేవు. ప్రస్తుతం ఇది సార్ మా పరిస్థితి. ఏదైనా వీలైతే కొంచెం సహాయక చర్యలు ఏమన్నా చూడండి సార్. అంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీకు ఏమైనా కనిపిస్తున్నాయండి? మాకు ఇంతవరకు ఒకరు కూడా నిన్న రాత్రి 2 గంటల నుంచి వాటర్ ఫ్లో ఉంది సార్ లోపలికి. ఒకరు కూడా వచ్చింది లేదు. మేము ఫోన్లు తగలడం లేదు. అంటే నిత్యావసరంగా పాలు, కూరగాయలు ఇలాంటివి ఏమన్నా అంటే అందుబాటులో ఉండే పరిస్థితి ఉన్నాయా? ధరలు ఎలా ఉన్నాయండి? ధరలు అంటే మేము ఇక్కడ కొనేదేం లేదు సార్. మేము ఏదన్నా కానీ హాస్టల్ తరఫు నుంచి అన్ని తీసుకుంటాం. మేము బయట ఏదన్నా తీసుకున్నా కానీ మాకు మామూలుగానే ఉన్నాయి. ఏం పెద్దగా ధరలు అంటే ఎక్కువ ఏం లేవు. కాకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని ఆలోచన అంతే. ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్. దాదాపుగా 500 మంది సఫర్ అవుతా ఉన్నారు ఇక్కడ. ఉండేదానికి ఇబ్బంది ఉంది. వర్షం బయట వచ్చి ఉందామంటే వర్షం పడతా ఉంది, చలి కల్లాడుతా ఉన్నారు. ఆ నీళ్ళల్లో ఏం పురుగు పుట్ట వస్తుందేమని భయపడుతున్నారు. పాములు గట్రా తిరుగుతా ఉన్నాయి వాటర్ లో. ఇది సార్ పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్ తిరుపతి గారు. ఓకే.